దానికంట ముందు ఎన్నో గర్భంతో ఈవిడి కంట ముందు ఎన్నో పోరాటాలు జరిగాయి. కానీ ఈవిడ్నే ప్రత్యేకపరిచి భూమి మీద పుట్టించి చదువులోను అభివృద్ధిలోను ఎదిగలా చూసి ఇదిగో ఇలా కూర్చున్నాడు. అది బైబిల్. బైబిల్ ముందు ఏది కూడా పనిచేయదు. నువ్వు నీ 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 రైటింగ్ బైబిల్ ముందు ఏం పనిచేయదు. బైబిల్ చెప్పినట్టు నువ్వు వినాలి. అది వచ్చిన ఆయన ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. వాక్యానికి వెళ్దాం. ఇప్పుడు వాక్యానికి వెళ్దాం. యోహాను సువార్త రండి. వచ్చిన ఆయన ఏం చేశాడో చూద్దాం. అంతకంటే ముందు అపొస్తలుల కార్యము 13వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి 13వ అధ్యాయము 26వ వచనం కానీ చదవండి. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉంది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులు